మనం ధ్యానం చేసుకొని దాని ప్రకారము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రార్థించుకొని సంస్కారంలో చేయవేటుకు మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేను ప్రకటిస్తాను. ఈవేళ ఈ మాసానికి, ఏప్రిల్ మాసానికి మొదటి ఆదివారం గనుక ఈ సంస్కారపు ఆరాధనలో వాగ్దాన సందేశ కూడిక గనుక దేవుని మాటలు, కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. అలాగే ఈరోజు సందర్భానుసారంగా ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే, ఏం ప్రత్యేకత ఉంది? దాన్ని పునరుద్ధానపు దినం, ప్రభు తిరిగి లేచిన దినం. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాగ్దాన సందేశాన్ని కూడా ఇందులోనే కలిపి నేను మాట్లాడుతూ ఉండగా మీరు గ్రహించాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం. నాన్న వచనం చెప్పలేదు, 6వ వచనం చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభును పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేద్దాం. స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా? హల్లెలూయా చెప్తారా గట్టిగా? రెండు చేతులు ఇలాగా ఊపు తల్లాడించు అర్పణ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం ప్రకటించబడుతున్న వాక్యం ఏంటి అంటే, ఆయన ఎక్కడ లేడు, మరి ఎక్కడున్నాడు? ఆయన లేచి ఉన్నాడట. ఎక్కడ లేచాడు? ఎక్కడ నుంచి లేచాడు? సమాధిలో పెట్టబడ్డాడు. ప్రభు సమాధిలో ఉంచబడ్డాడు, మరణించాడు. కానీ 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఆ మాటలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన చెప్పాడట. ఏమని? నేను లేస్తానని. స్తోత్రం. ఆయనను మరణము బంధించలేదు, మరణం ఆయనని బంధించలేదు. మరణానికి ఆయన దగ్గర విజయము లేదు, మరణం ఆయన దగ్గర ఓడిపోయింది. స్తోత్రం. ఆయన 3 దినాలు కూడా సమాధిలో ఉంచబడినప్పటికీ ఆ 3వ దినాన తిరిగి ఆయన లేస్తానని ముందుగానే చెప్పాడట. అయితే ఇది శిష్యులు గుర్తుపెట్టుకోవాలా, ఇది తన చుట్టూ ఉన్నవారు గుర్తుపెట్టుకోవాలా, ఆయనతో నడిచేవారు గుర్తుపెట్టుకోవాలా. ఎవరు గుర్తుపెట్టుకున్నారు తెలుసా? రాను వారు గుర్తుపెట్టుకున్నారు. అయ్యా, ఈ వంచకుడు ఏంటట, వాడన్నారు, అరే అని పిలిచారు, వీడన్నారు. స్తోత్రం. చివరికి అంటున్నారు వంచకుడు అని పిలుస్తున్నారు. స్తోత్రం. వాడనే అన్నారా, వీడనే అన్నారా, వంచకుడనే అన్నారా, దోషకుడే అన్నాడా? స్తోత్రం. అలాగా క్రీస్తుని పెట్టి పిలుస్తున్న పేరేంటంటే, ఈ వంచకుడు బ్రతికున్నప్పుడు, అయ్యా నేను తిరిగి 3వ దినాన లేస్తానన్నాడు. ఒకవేళ చచ్చిపోయాడు కాబట్టి, లెగవడు కాబట్టి, శిష్యులు ఆయన దేహాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఏం ప్రకటన చేస్తారు తెలుసా? ఆయన తిరిగి లేచాడు, 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 లేచాడని ఈ శిష్యులు ప్రాపకాండ చేస్తారేమో. కాబట్టి మేము ఒక పని చేయాలనుకుంటున్నాం. ఏం చేస్తారయ్యా? ఒక పెద్ద బండను, మనుషులు ఎవరు దొర్లించలేని, ఒక వ్యక్తి దొర్లించలేని బండను దానికి అడ్డం పెట్టేస్తామయ్యా అన్నారు. సరే మంచిది, వెళ్ళి పెట్టుపో అన్నాడు. సరే అని మళ్ళీ వచ్చేసరికి దిగాలుగా వస్తున్నారు. ఇంకేంటయ్యా, రాయి దొర్లించలేదా అంటే, దొర్లించామయ్యా, మరి ఇంకేంటి? ఇంకా ఆ రాయి కదలకుండా పెద్ద పెద్ద చైన్లు వేసి కట్టేస్తామండి అన్నాడు. స్తోత్రం. సరే, అవి కూడా తీసుకెళ్ళి కట్టేసి, ఇంకా ఏమైందయ్యా అంటే, ఇది ఎవడైనా కదిలిస్తాడేమో. ఇప్పుడు మన ఇంటికి మనీ ఆర్డర్ వచ్చిందనుకోండి, మనీ ఆర్డర్ ఎలాగొస్తుంది? సీల్డ్ వస్తుంది.
ఎలాగ సీల్ వస్తుంది? లక్కతో సీల్ చేయబడి వస్తుంది, లక్కతో స్టాంపు వేయబడి వస్తుంది. ఇక అది ఎవరైనా గవక్కన కదిలించినా అర్థమైపోద్ది. అలాగా సీల్ వేస్తామయ్యా దానికి అన్నారు. స్తోత్రం. ఇక ఎవడు కదిలించలేకుండా, ఎవడు దాన్ని కదపకుండా చేయాలి అని అందరూ కూడగట్టుకుని వెళ్ళిపోయి దాని మీద ముద్ర వేసేసారు. స్తోత్రం. ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసి మరలా తిరిగి వస్తున్నారు. అయినా కూడా ఎక్కడో ఒక చోట వాళ్ళల్లో ఒక అనుమానం ఉంది, తిరిగి లేస్తాడేమో. ఇంకేంటయ్యా, ఇంకా అంటే బండేసాం కానీ, చైన్లు కట్టాం, బంధించాం కానీ, అయ్యా ఒక 10-15 మందిని ఇస్తే మేము పహరా కాస్తాం, ఆ సమాధి చుట్టూ తిరుగుతా నిద్రహారాలు మానేసి షిఫ్ట్లు వేసుకొని మరి మేము ఆ సమాధి చుట్టూ ఏం చేస్తాం? ఈ 3 రోజులు కనీసం, ఈ 4 రోజులు కనీసం మేమేం చేస్తామయ్యా? కాపలా కాస్తాం. నువ్వు జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా, మేము ఊటీలు చేసైనా ఏం చేస్తాం తెలుసా? సమాధి చుట్టూ తిరుగుతాం, బళ్ళెం పట్టుకొని, కత్తి పట్టుకొని, డాలు పట్టుకొని ఆ శిష్యులు ఎవరు సమాధి దగ్గరకు రాకుండా కాపలా కాస్తామన్నారు. స్తోత్రం. శిష్యులు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలా. స్తోత్రం. ఆయన లేచేటప్పుడు అక్కడ భూమి కంపించిందంట. ఆ పై వచనాలు ఒకసారి చదువుదామా? 2-3 వచనాల దగ్గర నుంచి కిందకి చదవనా? పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చింది, రాయి పొర్లించేసింది, దాని మీద కూర్చుంది, రాయి మీద. స్తోత్రం కలుగును గాక. అప్పుడు మహాభూకంపం కలిగింది. నానా, ఆ దూత స్వరూపం ఎలాగుందంటే, మెరుపు ఎలాగైతే కాంతిగా ఉంటుందో, మెరుపును మనం కన్నులెత్తి చూడగలుగుతాం. మెరుపు వచ్చినప్పుడు జస్ట్ ఒక్క స్పార్క్ అలాగ వస్తుంది కదండి, దాన్ని మనం చూడగలుగుతామా? చూడలేం. ఒకవేళ చూసినా కూడా ఆ రాత్రి అంతా కళ్ళకి ఏదో డిస్టర్బెన్స్గానే ఉంటుంది. స్తోత్రం. అంతెందుకండి, మనం ఇది చేస్తుంటాం చూడండి, అబ్బాయి వర్క్ చేస్తుంటాడు కదా, వెల్డింగ్, ఆ కాంతి వస్తూ ఉంటుంది. వెల్డింగ్ చేసేటప్పుడు పటపట పటపటమని ఆ కాంతి వస్తూ ఉంటే, ఆ కాంతిని కళ్ళజోడు లేకుండా, నల్ల అద్దం లేకుండా మనం డైరెక్ట్గా చూసామంటే ఆ రాత్రి ఇక నిద్ర పడదు కళ్ళకి. అవునా కాదు నాన్న? మంటలు వస్తూ ఉంటాయి. స్తోత్రం. ఆ కాంతిని చూడలేము, ఇక డైరెక్ట్గా ఆకాశం నుంచి వచ్చే మెరుపు కాంతిని అసలే చూడలేం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దూతట, దాని కాంతి ఎలాగుందంట? ఆ దూత కాంతి మెరుపు వలె కనబడుతుందంట. స్తోత్రం కలుగును గాక. చదువునైనా, అతని వస్త్రం హిమము వలె తెల్లగా ఉండాలి. మన వస్త్రాలు కూడా ఎలాగ ఉండాలా? హిమము వలె తెల్లగా ఉండాలా. స్తోత్ర. అతనికి భయపడుట వలన కావలి వారి వణికి చచ్చిన వారి వలె. మీరు భయపడకండి. సిలువ వేయబడిన యేసు మీరు వెదకుచున్నారో నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు నాన్న. స్తోత్రం కలుగును గాక. సిలువ వేశారే మీరు, ఆయన ఇక్కడ లేడు. పల్లెపు బోడుతో పొడిచారే, ఇదిగో ఈ 2 చేతులకు శీలలు నాటారే, కాళ్ళల్లో శీల నాటారే, ఆయన ఇక్కడ లేడు. కొరడాలతో కొట్టారే, ఆయనే హింసించారే, దూషించారే, అవమానపరిచారే, కాండ్రించి ఊశారే, ఆయన ఇక్కడ లేడు. ఆయన. స్తోత్ర. అందుకే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, ఏంటో తెలుసా? సిలువ వేయబడిన యేసు ఇక్కడ లేడండి. స్తోత్రం కలుగును గాక. ఆయనతో పాటుగా 2 దొంగలు సిలువ వేయబడ్డారు, కానీ ఆయన కంటే ఘోరమైనటువంటి దెబ్బలు ఎవ్వరు తినలేదండి. స్తోత్రం. అంటే ఎందుకు అలా జరిగిందంటే, ఒక చిన్న శిక్షతో విడిచిపెడదామని, బెత్తంతో కొట్టమని, సరే బెత్తంకో ప్రజలు చల్లారలేదు కోపమని, తర్వాత కొరడాలు కొట్టమని, ఇలాగా ఆయనను అనేక రకాలుగా హింసించారండి. స్తోత్రం. సిలువ వేయటం అంటే తీసుకెళ్ళిపోయి ఒక మనిషిని అలాగే కొట్టేసేయటమే. అలాగే చేయలే యేసయ్యని. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, యేసయ్యని ఎక్కడో చోట తప్పిద్దాం, ఈ పనిష్మెంట్ ఇచ్చి ఇంతటితో
యేసయ్యను ఏం చేద్దాం? పంపించేద్దాం. ముందు బెత్తాలతో కొట్టమన్నారు, కొట్టారు. అయినా కూడా ఇడిచిపెట్టడానికి వీల్లేదన్నారు. సరే కొరడాలతో కొట్టండి, ఆ తర్వాత పంపించేద్దామని అనుకున్నారు. కొరడాలతో కొట్టినా కూడా వాళ్ళ కోపం చల్లారలా. మరి ఏం చేద్దాం? కొరడాలతో కొట్టి తీసుకొచ్చి ఆయన ఎదురుగా నిలబెడితే రక్తసిక్తమై ఆయన అంగి అంత తడిసిపోతుంటే ఆయన అన్నాడు, బరబ్బని విడుదల చేయమంటారా, యేసయ్యను విడుదల చేయమంటారా? అప్పటికి ఆయన శరీరం అంతా దున్నబడి రక్తమంతా కారిపోయి బలహీన పరిస్థితిలో, స్తోత్రం, ఏమి చేయలేని పరిస్థితులు అలాగ నిలబడిపోయి ఉన్నా కూడా ఎవరికి ఏ మనిషికి జాలి కలగలేదండి. అన్నారు, మాకు బరబ్బనే, మరి ఈ మనిషిని ఏం చేయాలవయ్యా అని అడిగితే, ఆ మనిషిని సిలువకు కొట్టండి. స్తోత్రం. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటయ్యా అంటే, ప్రజల కేకలు గెలిచినాయి, తీర్పులు కాదు. స్తోత్రం చెప్పాలి. అక్కడ న్యాయాధిపతి ఇచ్చిన న్యాయ తీర్పు పనిచేయలేదు. ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే తీర్పు అయిపోయింది. స్తోత్రం. అలాగా హింసించినటువంటి యేసయ్యను చివరిలో మనం చెప్పాను, మనం జ్ఞాపకం చేశాను, చచ్చిపోయాడా లేదో తెలుసుకోవటానికి ఏం చేశారు? బళ్ళను తీసుకొని అమాంతం ప్రక్కలో పొడిస్తే ఆ ప్రక్కలో నుంచి రక్తము నీరు కారినట్లుగా లేఖనంలో గమనించగలుగుతాం. ఏమండి, ఒక మనిషి చచ్చిపోయాడో లేదో తెలియటానికి అదే పద్ధతి. అట్లా చేయొచ్చా? ఇంకా వేరే పద్ధతులు ఏమి వీళ్ళకి కనబడాల. అక్కసు ఎంతకైనా మనిషిని నడిపిస్తుంది. స్తోత్ర. ఆ బల్లెంతో పొడవగానే పొడిచిన వాని కన్నులో ఆ నీరు పడగానే అక్కడికక్కడే శుద్ధి అగినట్లుగా వాక్యం కనబడుతుంది. స్తోత్ర. వెంటనే రాత్రి జ్ఞాపకం చేశాను, అరిమత్తయి యోసేపు వెళ్ళి, రహస్య శిష్యుడుగా ఉన్నాడు అరిమత్తయి యోసేపు, యేసు దగ్గరికి వెళ్ళి చూసి ఆయన చనిపోయాడని తెలుసుకొని పిలాతు యొద్దకు వెళ్ళి, నాకు పర్మిషన్, ఆయన దేహాన్ని నా తోటలో నేను సమాధి చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వమంటే తీసుకొని వెళ్ళమన్నాడు. 3 దినాలు ఆయన తోటలో సమాధిలో, ఆయన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసయ్యను ఉంచాడు. నేను ఆ సమాధిలోనికి వెళ్ళాను, నేను ఆ సమాధిని తాకాను, ఆ సమాధిని చూశాను, ఆ సమాధిలో ఎవ్వరు లేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ సమాధిలోనికి వెళ్ళాను, అది 2 ఛాంబర్లుగా ఉంటుంది సమాధి, ధనవంతుల సమాధి అది. మనలాగా 6 అడుగులు మాత్రమే తవ్వే సమాధి కాదు అది. ఎలాగుంటుందంటే, ఒక కొండ ఉంటుంది, ఆ కొండలో మనుషులను పెట్టి తవ్వించి, గుహలాగా తవ్వించి ఒక గదిలాగా చేసి 2 ఛాంబర్స్ ఉంటాయి. దేహాన్ని తీసుకొచ్చి ఆ ఛాంబర్లో, ఒక ఛాంబర్లో పడుకోబెట్టి బట్టతో చుట్టడానికి రెడీ చేయటానికి ఛాంబర్ ఒకటి ఉంటుంది. ఆ దేహాన్ని తీసి అక్కడ పెడతారు. కుటుంబస్తులంతా ఒక ఛాంబర్లో నిలబడతారు, దేహం అక్కడ కనబడుతూ ఉంటుంది. సమాధి మూయబడక ముందు జరిగే సంగతి ఇదంతా. స్తోత్రం. అలాగా ఆ కాలంలో అప్పట్లో సమాధులు ఉండేవి. మనుషులు వెళ్ళొచ్చు, సుమారుగా ఒక 10 మంది మనుషులు నిలబడ్డా కూడా సమాధిలో ఇంకా ఖాళీ ఉంటుంది, అంత పెద్ద సమాధి. స్తోత్ర. అంటే నేను చెప్పేది ఏంటంటే, పడుకోబెట్టే స్థలం కాకుండానే 10 మంది నిలబడొచ్చు. ఆ దేహాన్ని, పార్థివ దేహాన్ని పెట్టే ఆ స్థలం కాకుండానే ఎదురుగా ఉండే స్థలమే 10 మంది నిలబడొచ్చు. మేము నిలబడ్డాం, చూసాం, ఆ ప్రాంతాన్ని వీక్షించాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు అని రాశారు అక్కడ. స్తోత్రం చెప్తారా, హల్లెలూయా చెప్తారా? ఆయన చెప్పినట్లుగా, ఆయన ముందుగానే చెప్పాడు, నేను లేస్తానని చెప్పాడు. ఆయన ప్రక్కన తిరిగేవారు ఆ మాటను గుర్తుపెట్టుకోలేదు. ఎవరైతే ఆయనను హింసించారో వారు గుర్తుపెట్టుకున్నారు, వారందరూ భద్రం చేశారు. ఎంత భద్రం చేసినా, ఎంత రాయిని పొర్లించినా, స్తోత్రం కలుగునుగాక, ఎంత పెద్ద రాయిని పొర్లించినా ఒక్క మనిషికి డొల్లిస్తే డొల్లే రాయి కాదు అది. ఆ రాయిని నేను తాకి చూశాను. స్తోత్రం చెప్తారా? ఆ రాయిని నేను చూశాను. సుమారుగా మన చేతులు పెడితే ఇదిగో ఈ సైజు ఉంటుంది ఆ రాయి. నా దేహాన్ని దాటి వెళ్ళిపోతుంది, నా దేహ వెడల్పు దాటి వెళ్ళిపోతుంది ఆ రాయి వెడల్పు. అంత రాయి. ఇదిగో ఈ మందిరంలో ఆ ఫ్యాన్ ఎంత ఎత్తులో ఉంటుందో అంత రౌండ్లో అలాగ అంత రాయి, అంత ఎత్తు కలిగిన రౌండ్గా ఉండే రాయి అది. ఆ రాయిని నేను కదిలించగలుగుతానా? మనందరం కలిసి కదిలించగలుగుతామా? ఒకవేళ మనందరం కలిస్తే కదలొచ్చేమో, డొల్లి వచ్చేమో.
మరి యేసయ్య ఒక్కడేగా లోపల ఉంది, ఆయన వల్ల అవుతుందా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఒక దేవుని దూత వచ్చింది, మహాభూకంపం కలిగింది. దేవుని దూత ఒక్కతే ఆ రాయిని ఏం చేసేసిందంట? దొర్లించేసింది. స్తోత్రం కలుగునుగాక. ఇక వెంటనే అక్కడ కొంతమంది వచ్చారంట, ఆయన లేచి ఉన్నాడు అని తెలియగానే వాళ్ళందరూ రండి, ఆయన పండుకొనిన స్థలాన్ని మనం చూద్దాం రండి. స్తోత్ర. ఆయన పండుకొనిన స్థలాన్ని వాళ్ళతో పాటు నేను కూడా చూశాను. స్తోత్ర, హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడింది: అందుకతడు కలవరపడ్డాడు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలమును చూడండి. స్తోత్ర. అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తున్నారు తెలుసా? ఆ స్థలాన్ని చూడండి వెళ్ళి. దేవుని దూత ప్రకటిస్తుంది. అంటే శిష్యులు వస్తారన్న సంగతి ఆయన లేడు అక్కడ, యేసయ్య లేడు అక్కడ, ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఎవరున్నారు అక్కడ? దేవుని దూత ఉంది. స్తోత్ర. మనకు సమాచారాన్ని తెలియపరచడానికి ఎవరు వస్తారు? దానియేలు ప్రార్థన చేస్తుంటే, మోకరించి ప్రార్థన చేస్తుంటే పరలోకం నుంచి గాబ్రియేలు దూత బయలుదేరింది. ఎందుకు? సమాధానం ఇవ్వటానికి. స్తోత్ర, హల్లెలూయా. మనకు సమాచారం, సమాధానం, ప్రత్యుత్తరం దయచేయబడాలంటే దేవదూత దిగి వస్తుంది. స్తోత్ర. ఆయన ఇక్కడ లేడు. 7వ వాక్యం అంటున్నారు, మీరు వెళ్ళి ఆయన కంటే ముందుగా గలిలయలో వెళ్ళుచున్నాడనియో ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూస్తారు, మీరు కలుసుకుంటారు. ఆయన శిష్యులతో పేతురుతో చెప్పుమని చెప్పాడు. స్తోత్ర. వారు బయటకు వచ్చేసారు. సమాధిలో ఉండగానే ఈ మాటలన్నీ జరిగినాయి. సమాధి నుంచి బయటకు వచ్చి ఆశ్చర్యపడిపోయి భయం వేసేసింది, వణికిపోయారు, సమాధి నుండి పారిపోయారంట. స్తోత్ర. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారుతున్నప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదటిగా కనపడ్డాడు. స్తోత్రం చెప్పండి. మొదటిగా ఎవరికి కనపడ్డాడు ఆయన? మొదటిగా మగ్దలేనే మరియ అంటే ఒక స్త్రీకి కనపరుచుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మరి చప్పట్లు కొట్టండి మరి యేసయ్యకి. హల్లెలూయా. తాను ప్రేమించిన శిష్యులు కనబడలేదు, తాను ప్రేమించినటువంటి యాకోబు యోహానులకు కనబడలేదు. మరి ఎవరు కనపడ్డాడు? మొట్టమొదట బలహీన ఘటం ఎవరు? స్త్రీకి కనపడ్డాడు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. మగ్దలేనే మరియ కనపడ్డాడు. నీకు కనపడ్డాడు ఎప్పుడన్నా? నీకు కనపడ్డా? కనపడుతున్నాడా? కనపడ్డా? ప్రార్థన చేయండి, యేసయ్య కనపడతాడు అందరికీ. స్తోత్ర. ఒకరోజు గదిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా ఒక్కసారి నేను చూడాలయ్యా అంటే ఆ రూమ్ అంతా, గదంతా వెలుగుతో నింపాడు ప్రభు. స్తోత్రం చెప్పండి. దేంతో నింపాడు? వెలుగుతో నింపాడు. ఆయనను చూడటానికి మన దేహ కన్నులు సరిపోవు. స్తోత్ర. నా ప్రియమైన దేవుని పిల్లలారా, భయపడిపోయి ఏం జరిగిందో, ఎలాగ జరిగిందో, అసలు ఏం జరగబోతుందో ఎవరికి చెప్పుకోవట్లేదంట. ఇక చూసిన వాళ్ళు చూసినట్లుగానే అలాగే ఉంటున్నారంట. కానీ అసలు ఏం జరిగింది, అక్కడ ఎలాగ జరిగింది, ఏమీ చెప్పట్లా, మౌనంగా ఉండారు. మగ్దలేని మరియకి యేసయ్య కనపడ్డాడు. ఆమె అనుకుంటుంది తోటమాలి అనుకుంటుంది. స్తోత్ర. ఆమెకు మాత్రమే కనబడలా, ఆమెకు ఒక్కటికే కనబడలా. శిష్యులందరికీ మొదటిగా స్త్రీ కనపడ్డాడు. ఆ తర్వాత ఒక్కొక్కరికి కనపరుచుకున్నాడు. ఈ వేళ, ఈనాటి మన వాగ్దాన సందేశం ఏంటంటే, లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వాక్యం. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందా నాన్న. అప్పుడు వారు త్రోవలో మనతో మాట్లాడుచు
ఉమ్, లేఖనములు మనతో బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒక్కనితో ఒక్కడు చెప్పుకొనిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన త్రోవలో నిన్ను దర్శించునుగాక, ఆయన త్రోవలో నీతో మాట్లాడునుగాక. ఆయన శిష్యులందరిని కలిశాడు. ఎవరిని కలిశాడు? శిష్యులందరిని కలిశాడు. యేసయ్య ఈ పగటి వేళ మనకు ఈ నెలలో వాగ్దానం చేస్తున్నారు, ఆయన నీతో కలుసుకొనబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ హృదయం మండబోతుంది ఈ నెల రోజుల్లో. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారంట, ఒక్కనితో ఒకడు చెప్పుకుంటున్నారంట. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటకు హృదయం ఏమవుతుందో తెలుసా? మండుతుంది. ఒక్కొక్కరు మండిస్తారండి, ఒక్కొక్కరు మండిస్తారు. ఏ మాటలతో మండిస్తారు? లోక సంబంధమైన మాటలతో మండిస్తారు. అయితే నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని ఆత్మీయమైనటువంటి మాటలతో మండించబడునుగాక. హల్లెలూయా. త్రోవలో, దారిలో వాళ్ళిద్దరే మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట. అన్ఎక్స్పెక్టెడ్ గా మూడో వ్యక్తి జాయిన్ అయ్యాడంట. స్తోత్ర. ఎవరైతే ఇద్దరు కలిసి నడుస్తున్నారో, ఆయన వాక్యం మాట్లాడుతుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్మరిస్తారో అక్కడ నేనుంటాను. స్తోత్ర. వాళ్ళిద్దరు దేవుని గురించిన మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇలాగ జరిగింది, అసలు ఇలాగా చేసేశారు, అసలు నాకైతే గుండెలు పగిలిపోయినాయి అని మాట్లాడుకుంటూ ఉంటే యేసయ్య వారి మధ్యలోనికి వచ్చేసి నిలబడ్డాడు. స్తోత్ర. ఆయన ఇప్పుడు శరీరంతో లేడు, మహిమ దేహాన్ని ధరించేశాడు. ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన. స్తోత్ర. కాటుమల జాన్ గారని మా తాతగారండి, ఈ గుణదల కొండ మీద ఆయన తుది శ్వాసను విడిచారు. మా తాతగారు, ఈ డాక్టర్లు అందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థతను వస్తుంది, ఆరోగ్యాలు ఇస్తున్నాడు. డాక్టర్లు అందరూ కలిసి ఏం చేశారంటే, అందరు సందాలు వేసుకొని అక్కడ ఇంకో గుణదలు కాకుండా ఇంకో కొండ కూడా ఉంది. అదే ఫేమస్ కదా బాగానే. అది కూడా ఇంకో కొండ ఉంది. కాషాయం బట్టలు వేసుకుంటారు వాళ్ళు. వద్దులేమ్మా, వద్దులే. అక్కడ ఒక గుడి ఉంది. వాళ్ళందరూ కలిసి ఈయన్ని చంపేయాలా, ఏం చేయాలా? చంపేయాలా అని చెప్పి సందాలు వేసుకొని, డబ్బులు వేసుకొని లేపేయటానికి ప్లాన్ చేస్తే, ఒకరోజు ఒక ఊరి బయట కనపడుతున్నాడు. ఎక్కడ? ఊరి బయట కనపడుతున్నాడు. ఊరి బయట కనపడితే అబ్బా భలే సమయానికి దొరికాడు, ఎవ్వరు లేరు చుట్టుపక్కల, వేసేద్దాం అనుకున్నారు. స్తోత్రం. పట్టుకున్నారండి, దగ్గరికి వెళ్ళిపోయి పట్టుకున్నారండి. పట్టుకున్నాగానే అక్కడ ఒక పెద్ద మనకు ఊరు బయట ఇదివరకు ఏముండే అంటే, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది కదా మిల్లు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఊర్లో అయినా మిల్లులు ఎక్కడ ఉంటాయి? ఊరు బయట పొలాల్లోనే ఉండేవి. అట్లాగా పెద్ద షెడ్ ఒకటి ఉండి, పెద్ద తలుపులు కలిగినటువంటిది ఒకటి ఉందంట. తీసుకెళ్ళిపోయి అందులో వేసేసి, మీరు అనుకున్నవాడు దొరికారు, రావాలని కబురు పెట్టారు. స్తోత్రం. ఇప్పుడు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేలోపు వీళ్ళందరూ ఏం చేయాలా? వాళ్ళు వచ్చేలోపు కాపలా కూర్చున్నారు, తలుపులేసి గడిపెట్టి తాళం వేసేసారు. లోపల ఒక 5 నిమిషాల తర్వాత ఎగురుతున్న సౌండ్ వస్తుందంట. దమా 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 అని. స్తోత్రం. ఎగురుతున్న సౌండ్ వచ్చేసరికి ఏంటి ఎగురుతున్నాడు వీడు అని చెప్పి కిటికీ సందుల్లోంచి చూడటానికి ప్రయత్నం చేస్తుంటే పాటలు పాడి స్తుతిస్తున్నాడంట. స్తోత్ర. హల్లెలూయా. స్తుతిస్తా ఉంటే ఒక్క 5 నిమిషాల తర్వాత ఆ ఎగరటం, ఆ స్తుతించడం మొత్తం ఆగిపోయినాయి. ఈలో వాళ్ళు వచ్చారు. ఏడయా ఎక్కడ అని అడిగితే, ఆ లోపల పెట్టిన తాళం వేసాం, రండి వెళ్ళండి అని చెప్పి తాళం తీశాడు. వీళ్ళు లోపలికి పోలా, ఆడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు ఆవేశం మీద. వాళ్ళు వెళ్ళారు లోపలికి. లోపల పెట్టాంగా, వాళ్ళు తెచ్చుకుంటారు, ఇంకా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారులని వీళ్ళు లోపలికి పోలా. వాళ్ళు లోపలికి పోయిన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చారు. ఏడురా అని అడుగుతారు. ఏడేంటి? తాళం వేసి లోపల పెట్టామండి,
బలివారేనే మీరు, స్తోత్ర అని చెప్పి ఇప్పుడు ఇల్లు లోపలికి పోయారు. లోపల ఎవడు లేడు, లోపల ఎవడే లేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చివరికి ఒక ఆయన చెప్తున్నాడు, అదిగో ఆ చెరువు దగ్గర నేను చూశాను, చివరిసారిగా చెరువు దగ్గర ఉన్నాడు అని చెప్పాడు. పరిగెత్తుకుంటూ పోయారు. ఒక 10-15 మంది అయితే లగెత్తుకుంటూ పొంగనే చెరువు దగ్గరికి వెళ్ళిపోగానే ఆయన ఎందుకు వెనక్కి తిరిగి చూశాడు. 10 మంది వస్తున్నప్పుడు మాట్లాడుకోకుండా వస్తారా? అందరు మాట్లాడుకోకుండా రారు కదా. అదిగో ఆడున్నాడు ఏడున్నాడు అని చెప్పగానే వెనక్కి తిరిగి చూడంగానే వచ్చేసారు. ఆయన ఆ చెరువు మీద కొండ వెళ్తున్నాడు ఇక గాలిలో. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్తారా? నేటికి సజీవులుగా సాక్షులుగా పెద్దవడ్లముడి అనేటువంటి గ్రామంలో నేటికి సజీవ సాక్షులు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ప్రతి సంవత్సరం ఆ గ్రామానికి మేము వెళ్తాం సువార్త చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఇక్కడ లేడు. ఆయన మహిమ దేహాన్ని ధరించి ఆయన సమాధిలో లేక ప్రతి వ్యక్తిని దర్శిస్తూ వస్తున్నాడు. ఆయన దర్శించిన ప్రతి వ్యక్తి హృదయాలు ఏమవుతున్నాయో తెలుసా? మండుతున్నాయి. భయపడిన ప్రతి హృదయాలు ఏమైతున్నాయో తెలుసా? ఆయన కలవరంతో నింపబడిన ప్రతి హృదయాన్ని ధైర్యంతో నింపుతూ వెళ్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ పగటి వేళ ఏ అధైర్యంతో నువ్వున్నా, ఏ కలవరంతో నువ్వున్నా, ఏ శక్తి లేనటువంటి పరిస్థితుల్లో నువ్వున్నా, ఏవి చేయలేని వాడిగా నీ ఉన్నా, ఇదిగో ఈ పగటి వేళ యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను, యేసయ్య నేను దర్శిస్తాడు ఈ నెలలో. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడుతాడు, నీతో తర్కిస్తాడు, నీ గుండెను మండేలాగా చేస్తాడు ఆత్మలో. ఆమేన్, హల్లెలూయా. ఆయన బోధపరుస్తాడు. ఏం చేస్తాడన్న? బోధపరుస్తాడు. ఆత్మీయ స్థితిలోనికి ఆయన బోధన వినగలిగిన స్థితి నీకు దయచేయబడును గాక. ఆయన మాట వినగలిగిన స్థితి నా ప్రభు నీకు దయచేయను గాక. ఆయన స్వరము వినగలిగినటువంటి స్థితి యేసు నామములో నీకు కలుగును గాక. హల్లెలూయా. నిరాశతో కూడినటువంటి ప్రయాణం ఆ శిష్యులు చేస్తున్నారు. నీ జీవితంలో ఎన్నో నిరాశలతో కూడిన ప్రయాణాలు ఎన్నో చేస్తుంటా. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి, నిరాశ, నిద్ర పట్టని రాత్రులు. ఈ పగటి వేళ అవన్నీ యేసు నామములో పటాపంచలగునుగాక. యేసు నామములో ప్రతి కంచె తెగిపోవునుగాక. హల్లెలూయా. అమ్మాయి గ్రామానికి వెళుతున్న 2 శిష్యులు ముఖాలు చిన్నబుచ్చుకున్నారు. ఏం జరిగిందో ఆ సంఘటనల గురించి బాధపడుతూ వెళ్తున్నారు, నిరుత్సాహపడుతూ వెళ్తున్నారు, గుండెలో నలిగిపోయిన పరిస్థితుల్లో వెళ్తున్నారు. ఈయన మెస్సయ్య అనుకున్నాం, మనల్ని రక్షిస్తాడు అనుకున్నాం, ఎన్నే లేకుండా చేసేసారే అనే బాధతో వెళ్తున్నారండి. స్తోత్ర. నిన్న నేను కరెక్ట్గా ఒక 5 రోజుల క్రిందట ఇజ్రాయెల్ దేశ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ, వీడియో కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఒక మాటను కోడ్ చేశారు, మేము మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నామని. స్తోత్ర. నెతన్యాహు మాట్లాడుతూ ఆయన మాట్లాడి, మేము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం. మెస్సయ్య కోసం ఎదురు చూడటం ఏంటి నాయన? ఆయన వచ్చాడు, శిలువ త్యాగం చేశాడు, మరలా తిరిగి వెళ్ళిపోయాడు. ఎలాగ వెళ్ళాడు అలాగ తిరిగి మరలా రెండోసారి రాబోతున్నాడు ఆయన. స్తోత్ర. అంటే ఆయన చెప్పాడు, వెళ్తూ వెళ్తూ చెప్పాడు, ప్రభువా నీ రాకడ సూచనలు మాకు ఎలా తెలుస్తాయి అని అడిగారు. అడిగితే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీకు తెలియాలంటే మిడిల్ ఈస్ట్ వైపు చూడాలి. ఎక్కడికి చూడాలి మనం? మిడిల్ ఈస్ట్ వైపు చూడాలి, ఇజ్రాయెల్ దేశం వైపు చూడాలి, ఆసియా వైపు చూడాలి. స్తోత్రం. అక్కడ జరిగే పరిస్థితులన్నిటిని బట్టి యేసయ్య రాకడ ఎంత దూరంలో ఉందో అందరికి అర్థమైపోయిందని చెప్పాడు ఆయన. స్తోత్ర. ఎవరికి యుద్ధం జరగకూడదో వాళ్ళకి యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఎవరికి? ఇజ్రాయేల్కి, ఇరాన్కి, ఈ రెండిటికి మధ్యలో అమెరికా కూడా ఉంది. స్తోత్ర. ఒక యూదులకు సంబంధించినటువంటి దేశం, క్రైస్తవులకు సంబంధించిన దేశం పోరాడుతున్నాయి. స్తోత్ర.
అమెరికా అంత యూదులు ఉండరు, కొంతమంది యూదులు ఉంటారు. ఒక 10% మాత్రమే యూదులు ఉంటారు. అందరూ యూదులు కాదు, వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్, యేసయ్యని నమ్మిన వాళ్ళు, జీసస్ని నమ్మిన వాళ్ళు. కానీ యూదులు జీసస్ని నమ్మలే ఇంకా. స్తోత్రం. ఆయన మాట్లాడుతూ కోడి చేశాడు. ఆ మాటను కోడి చేశాడంటే ఏదో రహస్యం, ప్రభు యొక్క రాకడ అతి సమీపమై ఉన్నదని. రాజులు నియమించేవాడెవరు? మన ప్రభువే. అధికారులను నియమించేవాడెవరు? మన ప్రభువే. ఇశ్రాయేలు దేశం మీద రాజుగా నియమింపబడి దేవుని ప్రజల కొరకు పోరాడుతున్నారు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఇంకా మారలేని నీ జీవితాన్ని మార్పులోనికి నడిపించు. మార్పు లేనటువంటి నీ బ్రతుకుని ఇంకా మార్పులోనికి నడిపించు. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. లేదయ్య గారు నేను మారాను, బాప్తిసం తీసుకున్నాను, రక్షణ వచ్చేసింది నాకు, కాదు. నిజమైన మారు మనసు నీలో కలగాలి. స్తోత్ర. హల్లెలూయా. నిజమైనటువంటి మారు మనసు నీ హృదయంలో కలుగునుగాక. మనలో మారు మనసుకు చోటు దొరుకునుగాక. ఆ గడియలో వారు లేచి ఎక్కడికి వెళ్ళారంట? యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, చదవన్నా, 11 మంది శిష్యులను వారితో కూడా ఉన్న వారిని కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొన్నారు. స్తోత్ర. హల్లెలూయా. నిజంగా లేచాడా లేదా? నిజంగా లేచాడా లేదా అనే సందేహాన్ని నివృత్తి చేస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారంట. అసలు ఏమి సమాధానం వాళ్ళకు దొరకకపోతే సమాధానం ఇచ్చిన వాడు యేసయ్య. స్తోత్ర. ఎవరిచ్చారు సమాధానం? యేసయ్య ఇస్తా ఉన్నాడు. అసలు ఎవరు ఈ మనిషి మాట్లాడుతున్న మూడో మనిషి ఎవరని వారు గ్రహించలేకపోయారు. చివరికి వాళ్ళ ఇల్లు దగ్గరకు రాగానే వాళ్ళు అంటున్నారు, ఈ రాత్రి నువ్వు మాతో ఉండాలి, మాతో భోజనం చేయాలంటున్నాడు. స్తోత్ర. వారు 29వ వాక్యంలో రాయబడిన మాట 28 నుంచి చదువునానా. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లుగా అగపడగా వారు సాయంకాలం వచ్చింది. ఆయన వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళుతున్నట్లు వారికి కనబడగా వారు సాయంకాలం వచ్చిందయ్యా, ప్రొద్దుగుంకింది, మాతో కూడా ఉండు. ఇంకా ప్రొద్దుగుంకినాక ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు, మాతో ఉండు. ఆయనను బలవంతం చేశారు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక రొట్టెను ఎత్తుకొని మరలా రిపీట్ చేస్తున్నాడు. అప్పట్లో చేశాడు ఆయన. ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, స్తోత్రం చెప్పాలి గట్టిగా, ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5,000 మందికి పంచి పెట్టాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఒక్కసారి ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెప్పాడంటే అక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది. స్తోత్రం చెప్పండి. మూయబడిన కన్నులు తెరవబట్టడానికి ఆయన మరల రొట్టెని ఎత్తి అంట కృతజ్ఞతా స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టగా అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. హలో, 31వ వచనం చదువునానా. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంతలో అరే యేసయ్య అని అనుకునేలో పక్క నుంచి ఆయన మాయమైపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన అదృశ్యం వెళ్ళిపోయాడు కదా, అంటే శిష్యులు వచ్చి దగ్గరకు వచ్చి ముట్టుకుంటారేమో అని చెప్పేసి ఇక ఆయన వెంటనే గుర్తుపట్టారు కదా, నేను వచ్చానని తెలుసుకున్నారు కదా, చాలా జంపు. స్తోత్రం. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరిలో మంట రగులుతుంది. స్తోత్రం. ఆయన మాట్లాడుతూ ఉంటే మన హృదయాలు మండినాయి. గుర్తుపట్టావా? రాత్రి మనం నడుస్తూ ఉంటే మన హృదయం మండింది. నువ్వు ఆలోచించావా? ఆయన మాట్లాడుతుంటే మనలో తెలియని రోషం బయలుదేరింది. గుర్తుపట్టావా? స్తోత్రం. ఈ రాత్రి ఈ పగటి వేళ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉండగా దేవుని రోషం నీలో బయలుదేరును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. రోషం అనగానే కోపం అనుకుంటున్నారు చాలా మంది. కోపం వేరు, రోషం వేరు. జీల్ అంటారు, జీల్. రోషం అంటే దేవుని కొరకు పని చేయగలిగినటువంటి మనస్సు, అది. కోపం వేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆయన ఒక్కొక్క దానికి సమాధానం చెప్తా ఉంటే, ఆయన ఒక్కొక్క దానికి ఆన్సర్ చేస్తూ ఉంటే, మన హృదయం మనలో ఏమైందంట, మీలో ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కూడుకొని మీరు మాట్లాడుకుంటే, ఆ అమ్మ ముచ్చట ఈ అమ్మ ముచ్చట మానేసి ఎవరి గురించి మాట్లాడుకోవాలి తెలుసా? టీలు కాఫీలు అందించుకునేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోవాలి తెలుసా? స్తోత్రం చెప్పండి. యేసయ్య గురించి మాట్లాడటం మొదలు పెట్టావా, నీ గుండె మండటం ప్రారంభమైంది నెల రోజులంతా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య గురించి నువ్వు ఉచ్చారణ ప్రారంభిస్తావా, నీ హృదయం మండుతుంది యేసునామములో. ఒక తెలియని ఆవేశం, ఒక తెలియని రోషం నీలో బయలుదేరునుగాక. ఆ గడిలో అది తెలుసుకున్నది మొదలుకొని యేసయ్య వచ్చాడు, మాతో ఉన్నాడు, ఆయన ఇచ్చిన రొట్టెను తీసుకొని మేము తిన్నాము. ఇప్పుడు కూడా మనం భుజించబోతాం కొద్ది క్షణాల్లో. ఆయన ఇచ్చిన రొట్టెను తిన్న వారికి ఏమవుతున్నాయో తెలుసా? వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టాలి. యేసు నామములో మన కన్నులు తెరవబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన కన్నులు తెరవబడి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం, మేలు మనం అనుభవించుదుము గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. స్వేచ్ఛార్పణలు అర్పించుకుందాం.